ఉన్నారు, మాకు ఒక దేవుడు. అంతకుముందు ఒక దేవుడు నాన్నగారు ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు ఈయన గెలిచారు. కానీ మళ్ళీ ఈ దేవుడిని మేము కొలుచుకోవాలి, మాకు పథకాలతో పని లేదు. మేము ఓటేసి ఆయన గెలిపితే సీఎంగా గెలిపించాక ఆయన మాకు చేస్తాడని మాకు చాలా ఆనందంగా ఉంది. మేము చెప్పవసరం లేదు ఆయనకి. ఆయన చెప్పి చేయడం కాదు కదా, చేసి చూపిస్తాడు. మగోడు చేసి చూపిస్తాడు. ఆయన ఏం చూపించాడు? 4 సంవత్సరాలు మాకు అన్నం పెట్టాడు, చాలా అన్నం పెట్టాడు. మా పిల్లల భవిష్యత్తు ఇచ్చాడు. జగన్ వచ్చిన తర్వాత అన్నం తిన్నారా? తెల్ల బోగడ లాగేసుకున్నారు. మా తింటా కూడా కరువు అయిపోయాం. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల చేసిన అభివృద్ధి కానీ మాకు మేము లేబర్ బతకడం కోసం కానీ, ప్రజాపేదలు కానీ, నా పిల్లలు కానీ ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నానంటే ఆయన హోదా చూపించాడు. నేనున్నాను, నేను చదువుతున్నాను. జగన్ గెలిపించాడు. మీ దమ్మున్నవాడు ఎవడైనా జనసేన గాని టీడీపీ గాని ఒకడొకడు పొత్తు పెట్టుకోవను, గెలవను. జగన్ అన్న మీద ఆడికి దమ్ముంటే ఒకడ వచ్చి పోటీ చేయవను. అందరూ ఓడు కలిపి కాదు. జగన్ అన్న వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు గాని అన్ని గాని అభివృద్ధి గాని అంతా బాగుంది, ఏం ఇబ్బంది లేదు. ఈసారి కాడ జగన్ అన్న సీఎం అవుతాడు. జనాలకి అందరికీ ముందు అవుతాడు. ఎన్నికలకి నేను సిద్ధం, గెలిపించడానికి మీరు సిద్ధం అంటున్నాడు జగన్. సిద్ధం కాబట్టి ఈ మీటింగ్ వచ్చాం, సిద్ధంగా ఉంటారుగా ఈ మీటింగ్ వచ్చాం. పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఎలా ఉన్నాయి రాష్ట్రం? చాలా బాగున్నాయి. ఇది తెలుగుదేశం వాళ్ళు వేరే పార్టీలు, అన్ని పార్టీ వాళ్ళు కూడా జగన్ గారు ఇచ్చిన పథకాలు తింటున్నారు. పథకాలు తినకుండా తిట్టమను, తినేసి తిడుతున్నారు. ఎందుకది? ఒకటి ఇప్పుడు కుక్క కింద అయిపోయింది. కుక్క తిని తన వాంతి వెనకలాక్కున్నట్టు ఉంది లే పరిస్థితి. అది కరెక్ట్ కాదు. అది తిననోడు మాట్లాడడం అది ఖచ్చితంగా ఉంటది. తినేసి తిడుతున్నారు. తినేసి తిడతామన్నది ఏ రకంగా కూడా మంచిది కాదు. ఎమ్మెల్యేలు మార్చడం ఎలా ఉంది మీకు? ఎమ్మెల్యేలు మార్పు అంటే మార్చాలండి. ఒకళ్ళనే వదిక్కిన కాదండి. మార్పు వల్ల ఏమవుతుందంటే మార్పు మంచిదే కదండి. మార్పు వల్ల డెవలప్ అవుతాయి. 175 175 అన్నాడు. 175 వస్తాయి. 175 175 అని జగన్ అని అంటున్నాడు. ముఖ్యమంత్రి మటుకు జగనే.